చెట్టుబడి తెలుగు లోగిలి. సుభాషిత రత్నాల్లోని ఆణిముత్యము లాంటి నవరత్నాల్లో భాగంగా ఈరోజు కార్యసాధకుడి యొక్క లక్షణాల గురించి చెప్పేటువంటి పద్యము. ఒకచో నేలను పవ్వలించు, ఒకచో ఒప్పారు పూసజ్జపై, ఒకచో శాఖములారగించు, ఒకచో ఉత్కృష్ట శాల్యోదనంబు, ఒకచో భంత ధరించు యోగ్యాంబర శ్రేణి, లెక్కకు రానీయడు కార్యసాధకుడు సుఖంబున్ దుఃఖంబున్ మదిన్. లెక్కకు రానీయడు కార్యసాధకుడు సుఖంబున్ దుఃఖంబున్ మదిన్. కార్యసాధకుడు అనేవాడు ఎలా ఉంటాడంటే, ఒకచో నేల మీద పడుకుంటాడు. ఇది ఇట్లా అడుగో చూడు, అటు పడుకుంటాడు. ఒక చోట నేల మీద పడుకుంటాడు. ఒకచో బొంత ధరించు, ఒక చోట ఏం ధరిస్తాడు, బొంత కప్పుకొని పడుకుంటాడు. ఒక చోట పెద్ద సింహాసనం పూల పాన్పు మీద పడుకుంటాడు. చూడు ఎట్లా పడుకుంటాడు, అబ్బో చూడు ఆ పూల పాన్పు మీద నిద్రిస్తాడు ఒక్కొక్క సమయంలో. ఇంకొక సమయంలో ఉత్కృష్ట శాల్యోదనంబు, అబ్బా పంచపక్ష పరమాణాలతోటి అబ్బో తండ్రి అజ్జుడు అట్ట తింటాడు. ఇంకొక రోజు దారుణమైనటువంటి ఒట్టన్నమే తింటాడు. ఇంకొక రోజు ఇంకొక విధంగా ఉంటాడు. ఇవన్నీ కూడా లెక్కకు రానీయుడు. ఈరోజు ఈడ పడుకున్నానే, మొన్న ఆడ పడుకున్నానే, ఈరోజు ఇది తిన్నానే, ఈరోజు ఇది దొక్కిందే, ఇలాంటివి వాడికి ఏ క్వశ్చన్ ఉండవు. నేను సాధించాలి, నేను ఎదగాలి, నేను గొప్పగా ఉండాలి. కార్యసాధకుడు దుఃఖాల్ని సుఖాల్ని అధిగమించి ఇదో ఇలా ఉంటాడయ్యా. ఇలా కార్యసాధకులు ఎలా ఉంటారో చూడండి. ఈ మహానుభావుల్లాగా కార్యసాధకులు అనేవాళ్ళు ఉంటారు. కష్టాలని సుఖాలను అధిగమించి మనందరి చేత ఇలా చేతులెత్తి నమస్కరింపజేసే స్థాయికి వాళ్ళు వెళ్తారు అని ఈ పద్యం ద్వారా మీరు తెలుసుకోవాలి. చెట్టుబడి తెలుగు లోగిలి.